ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వైద్యం చేపించిన తర్వాత నువ్వు నా మాట ప్రకారం వచ్చి పెండ్లి చేసుకోవాలి. రేపటి నుంచి నేను పనులకు వస్తానమ్మా. సరే, కావేరే, నువ్వు రానని మెసేజ్ చేసేసరికి చాలా కంగారు పడిపోయానమ్మా. ఇప్పుడు నువ్వు వచ్చే వరకు కూడా కాళ్ళు చేతులు ఆడకుండానే ఉన్నాయి. తప్పని పరిస్థితుల్లో ఇలా బయలుదేరాల్సొచ్చినా ఈ చివరి క్షణంలో అయినా ఆ భగవంతుడు నిన్నిలా నా దగ్గరకు పంపించాడు. బోనమ్మగారు, కావేరిని మీతో పంపించే పరిస్థితులు ఇంట్లో లేనప్పటికీ కేవలం మీ గురించి ఆలోచించి కావేరి మీకిచ్చిన మాటని గౌరవించి తనని మీతో పంపిస్తున్నాను. మా కావేరి జాగ్రత్తమ్మా. శివ, ఆగు. ఇంటి వరకు వచ్చావు, కాస్త కాఫీ అయినా తాగి వెళ్ళు బాబూ. మీ మర్యాదలు మరోసారి తీసుకునే పరిస్థితుల్లో నేను లేనమ్మా. ఒకసారి మీ అబ్బాయి చేసిన మర్యాదే ఎప్పటికీ మర్చిపోలేను. పదండి రమ్మా, బయలుదేరదాం. రా. అమ్మగారు, కారు కీస్ ఇవ్వండి. టింగ్ 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 టింగ్. ఇక నీ ప్లాను కండిపా ఫెయిల్ దా. ఇంకా ఆఫీస్కెళ్ళి పని చూసుకో. నేను వెళ్ళడం ఫెయిల్ అయినా ఇప్పుడు నువ్వు వెళ్ళడమైనా సక్సెస్ అవ్వాలి. అక్కడ జరిగేదంతా వెళ్ళి నాకు అప్డేట్ అందిస్తూ ఉండాలి. ఏం చేస్తావో నాకు అనవసరం. ఒసే 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 ఒసే, మళ్ళీ నాకేందే ఈ గోలా? టైం వేస్ట్ చేయకుండా చెప్పింది చెయ్యి. థ్యాంక్ యూ కావేరి, ఫైనలీ వచ్చాం. ఐఎమ్ సో హ్యాపీ. అమ్మని జాగ్రత్తగా చూసుకో అని నేను నీకు చెప్పే పని లేదు. అమ్మని అమ్మలా కంటికి రెప్పలా చూసుకుంటావని నాకు తెలుసు. అమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. నేను ఫోన్ చేస్తాను. సరే నాన్న. నువ్విక్కడ జాగ్రత్త. గౌరీ, అమ్మగారు, బాబు జాగ్రత్త. మీరు వెళ్ళిరండమ్మా. అంతా మంచి జరగాలి. ఇక్కడ అర్జున్ బాబు బాగానే ఉంటారు, నాది హామీ. బాయ్ నాన్న. బాయ్. ఈ టైంలో ఇది నన్ను ఇలా ఇరికించేసిందే. ఎలా వెళ్ళాలి నేను? కారాపండి, 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 ఆపండి. అని 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 ఏమైంది కాకి, ఇలా అడ్డుపడ్డావు? నువ్వు వెళ్లే వరకు పెద్దగా ఏం అనిపించలేదు గాని వెళ్తుంటే మాత్రం చాలా దిగులుగా అనిపిస్తుంది. నేను నీతో వస్తానని. టింగ్ టింగ్. నాతోనా? నాతో ఎందుకే? నేను చెన్నై నుంచి వచ్చి పూడ్చింది నీకోసమే కదా. అట్లాంటిది నేను నీతో ఉండకపోతే ఇక్కడికి వచ్చి మాత్రం ఏంటి ఉపయోగం అన్ని? టింగ్ టింగ్. కాకాంటీ, అమ్మ వాళ్ళు పని మీద వెళ్తుంటే నువ్వెందుకు చెప్పు? త్వరగా వచ్చేస్తారులే. ఏం త్వరగా అబ్బాయి? అటు ఇటుగా 10 రోజులు ట్రిప్ వేస్తారు. అంతవరకు నేను ఇక్కడ ఏం చేయను. టింగ్ టింగ్. అట్టాగే శివపురంలో పార్వతి పెద్దమ్మని కూడా చూడక 10 ఏళ్ల పైనే అయింది. పనిలో పనిగా
ఆవిని కలిసినట్టు కూడా ఉంటుంది నాకు. టింగ్ టింగ్. అయినా ఈ విషయంలో నాకెవరు పర్మిషన్ అవసరం లేదు. నేను అన్నితో వెళ్తున్నాను అంతే. ఇదే నా శాసనం. ఎక్కెత కారు. శాసనం కాదు, ఈవిడెళ్తే అక్కడంతా నాశనమైన అవుతుంది. దేవుడా, ఏంటి ఈ టైంలో ఈవిడ నసా? సర్లే కాకంటి, వెళ్ళి కనీసం నీ లగేజ్ అయినా తెచ్చుకో. టింగ్ టింగ్. నేను శివపురం వెళ్లే వరకు కారు దిగేదే లేదు. ఇది ఫిక్స్. అమ్మా ప్రియా, గదిలో నా లగేజ్ అది సిద్ధంగా ఉంది. కాస్త అవి తెచ్చి కార్లో పడేయమ్మా. టింగ్ టింగ్. అలాగే కాకి పిన్ని. ఇంత స్పీడా? నిన్న వెళ్లే విషయంలో ఒకరినొకరు అంత పోటీ పెట్టుకున్నారు. ఇప్పుడేంటి ప్రియా ఇంత కోఆపరేట్ చేస్తుంది? ప్రియా, అర్జున్ బాబుని జాగ్రత్తగా చూసుకోయే. బాయ్ బాయ్. బాయ్ 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 బాయ్. ప్రియా, మనం ఆఫీస్కి వెళ్దాం. ఓకే బావా. భగవంతుడా, ఏ అడ్డంకి లేకుండా భువనమ్మ వైద్యం పూర్తవ్వాలి. అన్నీ పార్వతి పెద్దమని పాతి ఎన్నాళ్ళయిందో. ఇప్పుడు నీ వల్ల మళ్ళీ కలవబోతున్నాను. అవునన్నీ, పార్వతి పెద్దమ్మ అప్పట్లాగే ఇప్పుడు శివంగిలాగే ఇరుకా? ఇల్లే వయసైపోయి ఏమన్నా తగ్గిపోయిందా? నువ్వే అన్నావు కదా కాకి, శివంగి అని. వయసైనా మా పార్వతత్తయ్య చూపులో ఏమాత్రం రౌద్రం తగ్గలేదు. ఆవిడ అడుగులో రాజసమూ తగ్గలేదు. ఆవిడ నడిచి వస్తూ ఉంటే అడవిలో పిల్ల జంతువులు పక్కకి తప్పుకున్నట్టు ఆవిడ రాకని పసిగట్టి ఎవ్వరైనా అడుగు వెనక్కి చూపు నేలకి వెయ్యాల్సిందే. టింగ్ టింగ్. పార్వతమ్మ అంటే ఊళ్ళో అంత హడలా అమ్మా? కాదు కావేరి, ఆవిడంటే జనానికి ఉన్న గౌరవం, భక్తి అలాంటిది. అబద్ధాన్ని క్షమించదు, అన్యాయానికి తల వంచదు. ముక్కుసూటితనం ఆవిడ ఆభరణం. కరుకైన మాట తత్వం పార్వతమ్మ విధానం. కాని మనసు సాక్షాత్తు ఆ అమ్మవారి మనసు, అంతే కదమ్మా? అవును కావేరి, నీకెలా తెలుసు? గా అమ్మ గురించి గీ అమ్మ ఇంత గొప్పగా చెప్పింది అంటే గా పార్వతమ్మ ఖచ్చితంగా గా ఎల్లమ్మ తల్లంతా కరుణగల అమ్మే అయ్యుంటుంది. కరుకు మాటగల తల్లి, కరుణించే తల్లి అని నేనెప్పుడూ నమ్ముతా అమ్మా. గా అమ్మనిప్పుడు కలవబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. టింగ్ టింగ్. ఉంటదుంటదే, ఎందుకుండదు? ఇట్లాంటి తేనె పూసిన మాటలు చెప్పే కదే ఏకంగా ఇంటి కోడలు పోస్టుకే ఎసరు పెట్టేశావు. ఇప్పుడు అక్కడేం పెడతావో అది చూద్దాం. అయినా నువ్వు చేస్తానన్నా అక్కడ నీ పెర్ఫార్మెన్స్ కుదరదులే. పార్వతి పెద్దమ్మ అంటే మామూలు విషయం కాదు.